హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఈ నోటిఫికేషన్కి ఏపీ జుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఆఫ్ జుడిషియల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ పాయింట్ చూడగానే చాలా మంది కంగారు పడుతుంటారు. సో ఓన్లీ రిటైర్డ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలేమో, మాకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో అది మీ అపోహ మాత్రమే. ఇక్కడ రిటైర్డ్ పర్సన్స్కి మాత్రమే కాదండి. ఇక్కడ చూడండి, మనకు అవుట్ సైడర్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవుట్ సైడర్స్ అంటే మనమే అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ లేకపోతే, సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట, అవుట్ సైడర్స్కి. సో ఇక్కడ మీకు 10th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్, ద అవుట్ సైడర్స్ హూ ఆర్ హ్యావింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విల్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అవైలబుల్లో అంటే రిటైర్డ్ పర్సన్స్ అవైలబుల్లో లేకపోతే అవుట్ సైడర్స్ ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. ఫ్రీగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 10th March 2025 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మాక్సిమం ఇక్కడ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 25,220 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకుంటున్నారు. మన సొంత రాష్ట్రంలోనే, సొంత డిస్ట్రిక్ట్స్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అమలాపురం ఇన్ ద యూనిట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈస్ట్ గోదావరి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది కదా, సో ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఈ నోటిఫికేషన్కి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఇక నోటిఫికేషన్కి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 42 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ఇక పోస్టులే రిక్రూట్ అయితే చేసుకుంటారు అనమాట గైస్. మనకు 1 year కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 1 year తర్వాత ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో కాంట్రాక్ట్ జాబ్స్ అయినా కూడా, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయినా కూడా అసలు తీసేయరు కాబట్టి వన్స్ మీరు యొక్క జాబ్లోకి జాయిన్ అయ్యారంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ పర్మనెంట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. 100% పర్మనెంట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ కాబట్టి. సో కోర్ట్ జాబ్స్ అంటే 100% తీసేయరనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఇదే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే చివర్లో లాస్ట్ పేజ్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. ఇది అప్లికేషన్ ఫామ్. సో ఇక అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, సో మీకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ యొక్క నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ డేట్, ఫుల్ అడ్రస్, మొబైల్ నెంబర్, క్యాస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాండిడేట్
క్యాండిడేట్ సిగ్నేచరు అదేవిధంగా స్టేషన్ డేట్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే 10th March 2025 లోపు అయితే అప్లికేషన్ ఫామ్ అక్కడికి రీచ్ అయ్యే విధంగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఈస్ట్ గోదావరి అట్ రాజమహేంద్రవరం 533104. సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. చాలామంది డిస్ట్రిక్ట్ కోడ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.